ఆ విచిత్రాన్ని ఇవాళ చూసాం మనం. కరిగిపోయిన కాలాన్ని, జరిగిపోయిన చరిత్రని మన కళ్ళారా మన కళ్ళ ముందర నిలబెట్టినటువంటి చిత్రీకరణ అద్వితీయం. రామారావు గారిలాగా 100కి 1000 పాళ్ళు. అలాగే అసెంబ్లీలో ఆయనకు జరిగిన అవమానం జరిగింది ఎక్కిచ్చాను నేను ఇంత ఎప్పుడు ఈ మధ్య ఎప్పుడు ఆడలేదు. Really hats off to Balakrishna garu for playing this role so beautifully. పార్ట్ 1 చూశాను. బాలయ్య నిజంగా నేను డిసప్పాయింట్ అయ్యా పార్ట్ 1 చూసినప్పుడు. ఈ సెకండ్ పార్ట్ చూసినాక మాత్రం నాకు అసలు గూస్ బంప్స్ వచ్చేసింది. రామారావు గారు అమెరికా వెళ్ళే ప్రయత్నంలో ఆ సీన్లో ఇక్కడ అందరూ నాతో సహా విపరీతమైన క్లాప్స్ కొడతారు మొత్తం రేపు థియేటర్లు అందరూ. అసలు బాలయ్య బాబు చేసిన పెర్ఫార్మెన్స్ అయితే ఇంకా అసలు ఎవ్రీ సెకండ్ మనకి అన్నగారిని చూస్తున్నామా లేకపోతే బాలయ్య బాబుని చూస్తున్నామా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా ఉంది. నాకు నిజంగా ఒక తెలుగింటి ఆరుబోచిగా పుట్టడం చాలా గర్వంగా అనిపిస్తుంది. అదే కాకుండా తెలుగు వారందరూ ప్రపంచం వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డెఫినెట్గా ఈ సినిమాని చూడాలి. ఎన్టీఆర్ మహానాయకుడు. ఈ యొక్క మా షోకి విచ్చేసిన ముందుగా మీ అందరికీ పత్రికా ప్రతినిధులందరికీ, పాత్రికేయులకు, అలాగే మిగతా మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులందరికీ. సినిమా చూశారు మీరు చెప్పండి ఎలా ఉందో, మీకెలా నచ్చింది సినిమా? థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమా గురించి నేనే మాట్లాడతాను. సో మెయిన్గా ఒక మనిషి ఆయనలో ఉన్న పట్టుదల, ఆయన ఆవేశం, అది ఎటువంటి విమర్శలకు దారితీసినా కూడా ఒక పట్టుదలతో వాటిని సాధించి వాటిని ప్రజలకు చేరదీసి ఒక సంకల్ప బలీయంతో ఒక మనిషి ఎంత ఉదాత్తమైన స్థాయి కూడా అందుకోగలుగుతాడు అన్నదే మెయిన్గా ప్రధాంశంగా తీసుకుని ఆయన మొదటి నుంచి కూడా సినిమా రంగం, అటు కథానాయకుడు కానివ్వండి, ఇటు మహానాయకుడు కానివ్వండి, అటు ఒక సినిమా రంగ ఒక సబ్ రిజిస్టర్గా ఉద్యోగం చేస్తూ ఆ తర్వాత ఎలా ఈ సమాజంలో ఉన్న ఈ లంచగొండితనం వీటన్నిటికీ విరుద్ధంగా ఆయన పోరాడి అటు నుంచి సినిమా రంగ ప్రవేశం చేయడం అంటే ఆయన ప్రస్థానం ఇటు సినిమా రంగం, అటు రాజకీయ రంగం, ఈ రెండింటినీ భావి తరాలకు అసలు గొంతు బయటికి రావట్లేదు. బట్ ఒక అద్భుతమైనటువంటి ఆయన జీవన ప్రయాణాన్ని 2 భాగాలు చేసి బాలయ్య చూపించాడు. అందులో ఉన్నటువంటి ప్రతి అంశము వాస్తవం. దాన్ని ఒక హ్యూమన్ ఎమోషన్కి గురి కాకుండా, ముఖ్యంగా ఆ రోజున అన్నగారు అసెంబ్లీలో కూర్చున్నప్పుడు జరిగిన ఆ దృశ్యం గుర్తొచ్చి ఆయన మౌనంగా కూర్చుంటున్నాడు, కానీ మేమందరం ఎంతమంది పళ్ళు నూరుకున్నామో మాకు తెలుసు ఆ రోజున. అలాంటివన్నీ భరించి, అంటే సంకల్ప బలం ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు, ఎంత వారినైనా ఎదిరించగలడు అని ఆయన జీవితం ఒక నిదర్శనం. ఆ జీవితాన్ని వాళ్ళ బాలయ్య అద్భుతంగా చూపించాడు. హార్ట్ టచింగ్ అంతే. ఒకే ఒక మాటలో చెప్పాలంటే హృదయానికి హత్తుకుంది. రేపు జనం కూడా హృదయానికి హత్తుకునేలాగా ఒక అద్భుతమైన మహానుభావుడి ఆఖరి అంకంలోకి ఇంకొక అంకం ఉంది. అది కథానాయకుడు తర్వాత కొనసాగింపు మహానాయకుడు. కాలాన్ని దాదాపు 30-40 సంవత్సరాలు వెనక్కి తిప్పి కరిగించి ఆ జరిగిపోయిన దాని గురించి వినడం కానీ
తెలుసుకోవడం కానీ చదవడం కానీ జరుగుతుంది కానీ చూడటం జరగదు. ఆ విచిత్రాన్ని ఇవాళ చూసాం మనం. కరిగిపోయిన కాలాన్ని, జరిగిపోయిన చరిత్రని మన కళ్ళారా మన కళ్ళ ముందర నిలబెట్టినటువంటి చిత్రీకరణ అద్వితీయం. రామారావు గారిలాగా 100కి 1000 పాళ్ళు మన ముందర కనిపించి మళ్ళీ తిరిగి ఆయన వెళ్ళలేదు అనే నమ్మకాన్ని మనలో కలిగించారు బాలకృష్ణ గారు. ముఖ్యంగా ఈ సినిమాలో అత్యద్భుతమైన విషయం అది. మనం చదువుకున్నదే, మనం విన్నదే, కానీ ఆ చరిత్రని వాళ్ళ కళ్ళెదురుగా చూస్తుంటే కళ్ళు చెమర్చకుండా ఉండవు. ఒక మహాద్భుతం కళ్ళ ముందర ఆవిష్కరించబడింది. ఎంత నచ్చిందో అంతకంటే ఎక్కువ నాకు మహానాయకుడు నచ్చింది. బసవ తారకం గారి గురించి చెప్పే డైలాగ్ అయితే నేను ఏడ్చాను. అలాగే అసెంబ్లీలో ఆయనకు జరిగిన అవమానం అనేది ఎక్కి ఏడ్చాను. నేను ఇంత ఏడుపు ఎప్పుడు ఈ మధ్య ఎప్పుడు ఆడలేదు. మహానాయకుడి సినిమా ఎంత గొప్పదో ఆయన నటన ఇంకా అంత గొప్పది. ఆయన తెలిసి ఆయన కెరీర్లో ది బెస్ట్ ఫిల్మ్ ఇది. నాన్నగారంటే ఆయనకి ఎంత అభిమానం, ఎంత ప్రేమనో తెలుసు. ఆయన ప్రేమతో ఇష్టంగా చేసిన సినిమా ఇది. అండ్ ఐ లవ్ ఇట్. ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్. థ్యాంక్ యూ బాలా. థ్యాంక్ యూ. నేను ఎన్టీ రామారావు గారు క్లిప్పింగ్స్ చూశాను. అండ్ ఇవాళ బాలకృష్ణ గారు వైల్ హీ వాజ్ ప్లేయింగ్ ఎన్టీ రామారావు గారు, it is amazing the way he delved into the role. Paisa Vasool చేసినప్పుడు బాలకృష్ణ గారు was completely different, and today what we saw him on screen, he played NT Ramarao garu, and we were awestruck the way he played this role. So subtle, so beautiful, so genuine and so honest. Really hats off to Balakrishna garu for playing this role so beautifully. Vidya Balan, hats off to her. Like I fell in love with NT Ramarao garu's wife after I saw Vidya Balan. So a beautiful film. I love the climax. Theatre lo కూర్చుని చూసినప్పుడు all of us we had tears in our eyes. It's a very emotional film. ఎన్టీ రామారావు గారు నట విశ్వరూపం చాలా సినిమాల్లో చూసాం. ఎన్టీ రామారావు గారు జరిగిన అన్యాయాలు చాలాసార్లు టీవీల్లో చూసాం, పేపర్లో చూసాం. చాలా కాలం అయిపోయింది. బట్ ఇవాళ సినిమాలో చూస్తుంటే పార్ట్ 1 చూశాను. బాలయ్య నిజంగా నేను డిసప్పాయింట్ అయ్యా పార్ట్ 1 చూసినప్పుడు. ఈ సెకండ్ పార్ట్ చూసినాక మాత్రం నాకు అసలు గూస్ బంప్స్ వచ్చేసింది. మళ్ళీ ఆ రామారావు గారిని చూసిన ఫీలింగ్ వచ్చింది. అద్భుతంగా చూశాడు బాలయ్య బాబు. సినిమా అంతకంటే బాగుంది, చాలా బాగుంది. మా క్రిష్ అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ చూపించాడు. అండ్ ఎప్పుడో బడిపంతులో చూశాను రామారావు గారు అలాంటి క్యారెక్టర్ చేయటం. అంతకంటే బాగా చేశాడు. నిజంగా చెప్పాలంటే తండ్రిని మించిన తనయుడు అనిపించాడు. బాగా చూశాడు బాలయ్య. హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య అండ్ ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్. థ్యాంక్ యూ. దీంట్లో ఏళ్ళు తప్పట్లో వేస్తారు. దీంట్లో ఆవిడ వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ అని తెలిసి రామారావు గారు అమెరికా వెళ్ళే ప్రయత్నంలో ఆ సీన్లో ఇక్కడ అందరూ నాతో సహా విపరీతమైన క్లాప్స్ కొడతారు. మొత్తం రేపు థియేటర్లు అందరూ కళ్ళంట నీళ్లు పెట్టుకుంటారు. ఎలాగైతే తారకం గారు చనిపోయినప్పుడు రామారావు గారు మాట అంటారు, ఆవిడెప్పుడు నాలాగే బ్రతికుంటుంది. అలాగే రామారావు గారు ఎప్పుడు బాలకృష్ణ గారిలో అలా నిక్షిప్తమై ఉన్నారు. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అండ్ క్రిష్ ఎక్స్ట్రాడినరీ టేకింగ్. సినిమా అయితే ఇట్స్ ఎన్ ఎమోషనల్ ఫిల్మ్. రామారావు గారి ఇంట్లో ప్రేక్షకులు కూర్చున్నట్టుంది. చెప్పాలంటే ఒక 2-3 ముక్కల్లో చెప్పలేము. అంటే అంత ఎమోషనల్ జర్నీ ఇది. అసలు బాలయ్య బాబు చేసిన పెర్ఫార్మెన్స్ అయితే ఇంకా అసలు ఎవ్రీ సెకండ్ మనకి అన్నగారిని చూస్తున్నామా లేకపోతే బాలయ్య బాబుని చూస్తున్నామా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా ఉంది. నా పర్సనల్గా అయితే ఈ సినిమా చూస్తే ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి అనే ఒక ఎన్సైక్లోపీడియా లాంటి సినిమా ఇది. బసవతారకం లాంటి ఒక భార్య ఉన్న ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎలాంటి అడ్వైజులు ఇస్తారని అన్నీ ఒకసారి చూస్తుంటే అసలు నిజంగా ఇది ఒక ఎమోషనల్ వైఫ్ అండ్ హస్బెండ్ జర్నీలా అనిపించింది. అంత ఎమోషనల్గా మనకి ఈ సినిమాని మనకు చూపించిన క్రిష్కి, బాలయ్య బాబుకి, ఎన్బీకే ప్రొడక్షన్స్ మొత్తం అందరికీ కూడా చేస్తున్నాం. నిజంగా ఈ సినిమా అనేది మాత్రం
ఒక వైఫ్ అండ్ హస్బెండ్ జర్నీగా చూస్తే మాత్రం ఇది చాలా ఎమోషనల్ అనిపించింది. అందరూ చూస్తారని నేను థ్యాంక్ యూ. అన్నగారి గాథ అన్నగారి బాధ రెండు జనమే. ఆ జనం కథ చెప్పిన బాలయ్య గారికి నమస్కారం. నేను 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బెజవాడ పాత బస్ స్టాండ్ దగ్గర రామ్లాల్ గారి దిష్టిబొమ్మ తగిలి పెడతాం. దాంట్లో నేను కూడా పార్టిసిపెంట్ని. అప్పుడు నాకు 10 ఏళ్ళు. దాంతో నాకు మొదలైంది. అలాంటి ఎమోషనల్ మూమెంట్ అది. తండ్రికి మనం గుర్తుగా ఎన్నో చేస్తూ ఉంటాం. తండ్రికి నివాళులర్పిస్తాం. ఆయన కథని హరికథగా రామకథగా అందరికీ చెప్పడం ఆయన జన్మధన్యమైంది. తాతమ్మ గారి నుంచి బాలయ్య బాబు సినిమాల్లో ది బెస్ట్ ఫిలిము అండ్ గ్రేటెస్ట్ ఫిలిం ఇది. వీ షుడ్ థ్యాంక్ బాలయ్య గారు ఫర్ గివింగ్ అస్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సార్. తాతగారు తెలుగు సినిమా పరిశ్రమకి ఇంత గుర్తింపు తీసుకుని రావడానికి చాలా పెద్ద పాత్ర పోషించారు. కానీ దానికి మించిన స్థాయిలో ఈ సినిమాలో ఎన్టీఆర్ మహానాయకుడిలో తెలుగు జాతి అంతటికి ఇంత పెద్ద గుర్తింపు, అదే కాకుండా గౌరవం ఎలా తీసుకొచ్చారో చూపించటం జరిగింది. నాకు నిజంగా ఒక తెలుగింటి ఆడపడుచుగా పుట్టడం చాలా గర్వంగా అనిపిస్తుంది. అదే కాకుండా తెలుగు వారందరూ ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డెఫినెట్గా ఈ సినిమాని చూడాలి. అండ్ ఫైనల్గా నేను మా మదర్ని మా ఫాదర్ని కంగ్రాచులేట్ చేయాలనుకుంటున్నాను. బికాజ్ దిస్ ఇస్ సచ్ ఎ ప్రౌడ్ మూవీ ఫర్ అ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.